నరసింహంతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహం ఏ రకంగా ఉంది, అవిశ్వాసానికి మద్దతు ఏ రకంగా కూడగట్టారు, అదేవిధంగా ఏ పార్టీలు ఏ రకంగా స్పందించాయి, ఈ అవిశ్వాస తీర్మానంపై వారు తదనంతరం తీసుకుపోయే కార్యాచరణ ప్రణాళిక ఏంటో తెలుసుకుందాం. సార్ తోటంశి గారు నమస్కారం. మీ పార్టీ అవిశ్వాస తీర్మానం ఈ రోజు ఏమన్నా అడ్మిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఏ పార్టీ మద్దతు? ఆల్రెడీ మేము ఇవ్వడం కూడా జరిగింది విత్ ఇన్ టైంలో. ఆల్రెడీ నో కాన్ఫిడెన్స్ మోషన్ మొన్న కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రైడే స్పీకర్ అడ్మిట్ చేశారు, మోషన్ మూవ్ చేయమని మాకు కూడా చెప్పడం జరిగింది. బట్ వెల్లో అన్నా డిఎంకే అండ్ టీఆర్ఎస్ వారు ఆందోళనలో భాగంగా మరి ఆ రోజు టేకప్ చేయలేదు, అడ్జర్న్ అయిపోయింది కూడా ఈ రోజుకి. మరి ఈ రోజు కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున నో కాన్ఫిడెన్స్ మోషన్ కి మరి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఆశిస్తున్నాం. వసతులు కూడా మరి ఎవరైనా సరే వెల్లో ఉండే పరిస్థితి ఉంటే మరి మనం ఒక రకమైన విధానంతో ఉంటుంది. లేకపోతే మాత్రం మేము గట్టిగా పట్టుబెట్టి చర్చకి కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ టేకప్ చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దానిలో భాగంగానే మేము మొన్న ఫ్రైడే రోజున కానీ ఈ రోజు కూడా మరి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలుసుకొని ఇప్పటికే దాదాపుగా కలిసాం. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఆ యొక్క అవిశ్వాస తీర్మానానికి మనకు మద్దతు ప్రకటించడం కూడా జరిగింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఇలా ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం జరుగుతోంది. వారందరినీ కూడా మేము కాసేపట్లో కలుసుకుని మరొకసారి వ్యక్తిగతంగా కలుసుకుని వారిని మేము సంప్రదింపడం చేయడం జరుగుతుంది. ఏదైనా ఈ రోజు హౌస్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ గారు ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఆ చర్చకు అనుమతించి మరి ఆ యొక్క అవిశ్వాసాన్ని టేకప్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ గట్టిగా ఈ రోజు పట్టుబట్టడం జరుగుతుంది. అంటే ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయం ఏంటి? కార్యాచరణ ప్రణాళిక టెలికాన్ఫరెన్స్ లో కూడా ఇదే విధానంతో ఈ రోజు మరి జరిగేది అదే కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఎంపీలందరూ కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. మరి ఇతర అందరూ కూడా ఒక్కొక్క ఆలోచన కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం ఏదైతే టేకప్ చేస్తున్నామో ఆ రకంగానే మరి పకడ్బందీగా మరి ఏదైతే మన ప్రభుత్వం మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి మరి ఇక్కడ గట్టిగా పట్టుబట్టి మనం దాని మీద చర్చ గానీ ఇతరత్ర గానీ చేయవలసిందిగా కోరడం కూడా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచన ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు కలిపి మొత్తం 23 మంది సభ్యులు ఉన్నారు. ఇది కాకుండా మొత్తం అడ్మిట్ కావాలంటే ఈ మోషన్ కనీసం 50 మంది సభ్యులు కావాలి. ఎవరెవరు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కనుక సభ సజావుగా జరిగితే? డెఫినెట్ గా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పరంగా 16 మంది ఉన్నాం. అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పరంగా 34 మంది ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ పరంగా ఒక 6-7 దాకా వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి ఓవైసీ మన ఎంఐఎం అధినేత ఓవైసీ గారు కూడా ఆల్రెడీ సైన్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా దాదాపుగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వరకు కూడా మరి మేము అందరినీ సంతకాలు పెట్టించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారందరూ కూడా చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీ కూడా వారి నిర్ణయం సంతకాలకు సంబంధించి వాళ్ళ నిర్ణయం ప్రకటించారు. ఏదైనా వారు మద్దతు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఏదో రూపంలో. మరి అంతే విధంగా ఆ రకంగా మాకు ఇప్పటి వరకు కూడా సంతకాలు సేకరణ జరుగుతాం. ఇంకా మిగతా చిన్న 1, 2, 3, 4 ఉన్నటువంటి పార్టీ అధినేతలు కూడా ఈ రోజు కలుసుకోబోతాం. నిన్న మొన్న హాలిడే మూలంగా ఆ గ్యాప్ రావడం జరిగింది. ఈ రోజు సాధ్యమైనంత మటుకు ఎక్కువగా మాకు తెలుగుదేశం పార్టీకి ఎంచేదంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టిందనేటప్పటికే మరి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక కదలికి వచ్చి మరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన నేషనల్ ఫ్రంట్ లో కానీ ఈ దేశంలో అత్యధికంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పనిచేసినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఒక రకమైనటువంటి గుర్తింపు ఉంది. అటువంటి వ్యక్తికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది. ఆయన కష్టపడి ఒక రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించుకోబోతా ఉన్నారు. పాత రాష్ట్రాలు ఏదేదో డిమాండ్లు ఉండొచ్చు, వేరే విషయం. కానీ ఒక రాష్ట్రం కొత్తగా విభజించినటువంటి రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా విభజన జరిగింది. అప్పట్లో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అటువంటిది వారు కూడా ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేయడం వల్ల ఈ రోజు మన ఆవేదనది, ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఆవేదన ఏంటి? గతంలో యూపీఏ ప్రభుత్వం ఎడగొడితే ఆ ఎడగొట్టిన దానిలో పాపం వీరికి కూడా ఉంది. వీళ్ళు తప్పించుకోలేరు. ఒక చట్టాన్ని రూపొందించారు వారు వీరు కలిపి చట్టసభల్లో. దాన్ని అమలు చేయడానికి వాళ్ళ బాధ ఏంటి అన్నదే మా ఆవేదన. అంతే తప్ప మనం ఏదో కొత్తగా డిమాండ్స్ అడిగి కొత్తగా చేసే విధానం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే అడిగేది మీరు చేస్తానన్నటువంటిది ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, ఆంధ్రప్రదేశ్ ఆదుకోండి, ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా సాయం చేయండి అన్నది మేము అడుగుతా ఉన్నాం. వారు ఎక్కడ కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దాని మీదే చివరాఖరికి మేము మంత్రులు రాజీనామాలు చేయడం జరిగింది. నిన్న మన ఎన్డీఏ నుంచి కూడా బయటకు రావడం జరిగింది. మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మరి అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకత్వం
వారిలో ఎక్కడా లేదు. వారు ఏం చేయాలంటే ఒక రాష్ట్రాన్ని ఏదో రకమైన ఇబ్బందులు గురి చేసే పరిస్థితిలో వెళ్ళడం జరుగుతూ ఉంది. వారికి అడ్డొచ్చిన వాళ్ళని చాలా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఒక రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దేశ చరిత్ర ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇబ్బంది కలిగించే పరిస్థితిని ఈ రోజు మరి ఎన్డీఏ పార్టీ వారు చేయడం జరుగుతూ ఉంది. అది సరైన విధానం కాదు. వారు ఈ రకమైనటువంటి విధానంతో ఉంటే దేశం అంతా కూడా అల్లకల్లోనే వైపే పరిస్థితి వస్తున్న ఉద్దేశంతో ఈరోజు దేశ శ్రేయస్సు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల దృష్ట్యా ఈ రోజు మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం జరిగింది. బీజూ జనతాదళ్ ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం? బీజూ జనతాదళ్ ఆల్రెడీ మేము మాట్లాడడం జరిగింది. బతురాబ్ మెహతా గారు ఆయన ఫ్లోర్ లీడర్ వాళ్ళు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా వారితో మాట్లాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఆవరణలో అయితే మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మీ ఆందోళన కొనసాగుతుంది. మహాత్మా గాంధీ గారి దగ్గర ఇప్పుడు 10 చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లోకి వెళ్తాం. 11 గంటలు హౌస్ లో ఎలాగో చేస్తాం. హౌస్ లో 11 అవిశ్వాసం 12 తర్వాత వస్తుంది. 11 గంటలు క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు ఎలాగో వస్తున్నాయి, మేము కూడా వెళ్తాం. తర్వాత 12 తర్వాత ఆవిడ టైం ఇస్తారు మాకు. 12 తర్వాత మాది టేకప్ చేస్తాం. ఆ టైంకి మేము మా సీట్ల దగ్గర ఉండి మరి టేకప్ చేయాలనేటువంటి విధానంతో మేము మాట్లాడడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మొత్తానికి తెలుగుదేశం పార్టీ యథాతథంగానే తమ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడా కొట్టుకునే విషయంలో మరిన్ని ప్రయత్నాలు చేస్తుందని నాయకులందరితో కూడా సంప్రదింపులు జరుపుతామని, ఈ రోజు సభ సజావుగా జరిగితే ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానం అడ్మిట్ అయ్యేందుకు మూవ్ చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో వాయిదా పడే అవకాశాలు ఉంది. ఒకవేళ అలా కనుక జరిగినట్లయితే తిరిగి మరలా ఈ రోజు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుందని తోట నరసింహ చెప్తున్నారు. ప్రసాద్.